సినిమా వాళ్ళు ఈ మామిడాకులు గాని, లేకపోతే ఇంకా మామిడాకులు 2 గాని, లేకపోతే ఇంకా అందరి బంధువయ్య, తర్వాత ఇంకోటి పెళ్లివారం ఏంటంటే అండి. పెళ్లివారం అండి. ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి, లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా ఏంటంటే ఎవరితో ఎవరు అలా మీకు కాల్ చేసి లేకపోతే చాలా కలిసి పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. ఆహా! ఎవరు? మారుతి గారు ఆ! పిలిపించారు నన్ను. ఓకే. వాళ్ళ సూపర్. వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు. ఆ! సాహో డైరెక్టర్ సుజిత్ సుజిత్. ఇప్పుడు ఆ! ఓజీ తీస్తున్నారు. అవును. ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ ఓజీకి ఓహ్! రాస్తానని అడిగారు. ఆ! తర్వాత నాగవంశీ గారు సితారా అంటే ప్రొడ్యూసర్ సితార పిలిచారు. నాగవంశి గారు. ఇప్పుడు సందీప్ అని దిల్రాజ్ గారి దాంట్లో డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. ఓహ్! అలా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ఆ! నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు, ఆ! బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. హ్మ్. అలా తను చాలా యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు కదా! యూట్యూబ్ అవును. నుంచే సక్సెస్ అయ్యాడు. అలా ఆ! చాలా మంది ఫోన్ చేశారు. హ్మ్. పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చి. ఓహ్! సో, అంటే కష్టాలనేవి ఉంటాయి, సుఖాలుంటాయి అన్నారు కదా ఇందాకలా. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మర్చిపోలేనిది అది హంటింగ్ కావచ్చు, లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి? అయ్యో బాబోయ్! ఉందండి. గీత అనే ఒక సినిమాకి హ్మ్. ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోసాడు అంతే. అది చాలా దారుణం అసలు అది. అంటే కాదు 'గీత' అనే సినిమాకి యాక్టర్‌గా వెళ్లారా మీరు? యాక్టర్ గా ఆ! వెళ్ళినప్పుడు బేసిక్ గా యాక్టర్స్ అందరూ కూర్చొని తింటారు కదా. అవును. ఓకే. లంచ్ లంచ్ బ్రేక్‌లో తింటున్నారు. తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు విశ్వ గారని. ఓకే. కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం అది లుంగి కబ్బనేంత ఉంటుంది. ఆహా! కొంచెం కరెక్ట్. మసి మసిగా ఉంటుంది. ఓకే. తాగుబోతు క్యారెక్టర్. ఓకే. వాడు చాలా బూతులు అమ్మ అని తిడుతూ మెడపట్టుకుని లేపి నువ్వు అక్కడ కూర్చోలో తెలియదేంట్రా అని లేపి తోసాడు. అంటే చాలా రూడ్ బిహేవియర్ అది. ఎందుకు దోసాడు? ప్లేట్ పట్టుకుని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను. ఓకే. జూనియర్ ఓకే. ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు అహా! కదా. అలా కాదు. మీరు ఆర్టిస్ట్‌లు సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ అంతా ఆ! ఉంది. అంటే మనం ఉంది. ఎంత ఉంది. ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను. 'పవన్ కళ్యాణ్' గారో ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు గానీ, ఆయన సెట్‌లో ఎప్పుడు వర్క్ చేయలేదు గానీ, ఆయన ఏం తింటారో అందరికి ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్‌లతో సహా, టెక్నీషియన్‌లతో సహా, అసిస్టెంట్‌లతో సహా అదే ఫుడ్ అందరికి ఉండాలని. ఇలా కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఏ ఎవరు ఏ డైరెక్టర్ గాని, ఏ ప్రొడ్యూసర్ గాని అవతల వాళ్ళని అవమానించమని అనరు గానీ, వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్ని సార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటది. కానీ ఆ హ్మ్. అబ్బాయి వాడు కొత్తోడే ఉంటాడు ఆ! ఆ టైంలో. అలా అంటే తోయడంతో మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా ఆ రోజు? నాకు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఉన్నవాళ్ళు. ఓకే. అక్కడ ఆహా! నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోసాడా? ఆ! తోస్తే ఎందుకు? పడిపోయాను నేను. పడిపోయిన ఓహ్! తర్వాత వాడు అనుకోడు నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే. నేను వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ లైన్ నిలబడి వాళ్ళు చాలా హ్మ్. ఏదో ఇచ్చారు తిన్న తర్వాత ఇది ఉదయం జరిగింది. హ్మ్. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నా మీదే ఉండే. హ్మ్. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అన్ని నా మీదే ఉండే. హ్మ్. చాలా స్పీడ్ చెప్పేసాం. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. హ్మ్. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో హ్మ్. అని చెప్పి ఒక ప్లేట్ పట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్ లైన్ లోకి వెళ్ళిపోయా. ఓకే. వెళ్ళిపోతే వచ్చి అలా పట్టుకున్నాడు. మళ్ళీ భయం ఎవరు వేసింది. ఆయన? ఆయన ఆ ఆయనే కుర్రోడే ఆ ఆ! అబ్బాయి. భయం ప్రొడక్షన్ బాయ్. భయం వేసింది. ఆ! మళ్ళీ తోసేస్తాడ్రా బాబు. సారీ సార్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓ డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే ఓకే అనుకున్నా. ఓకే. అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా సార్. కానీ ఓ అలా ముష్టోళ్ళే కనిపించాను నేను అంటాడు కొంచెం. ఆహా! తీసుకెళ్లి కూతురు పెట్టి చికెన్ అది వేసి బాగా పెట్టాడు భోజనం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండీ. ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు ఇంకోటి క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. ఆ! క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అంటే క్యాస్ట్ అని కాదు కదా, మన రెడ్డి నాయుడు ఇది కాదు మనం. హ్మ్. ఈ బ్యాచ్ అయితే సర్లే ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు హ్మ్. వచ్చి ఓకే నాయుడు గారు నాయుడు గారు హ్మ్. ఓకే నాయుడు గారు కాదండి, ఓకే చౌదరి గారు కాదండి, కలుద్దాం సార్ రేపు అడ్వాన్స్ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాల్. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్ లో చాలా పెద్ద ప్రొడక్షన్ అది, చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు నాయుడు గారు, గారు ఓకే చౌదరి గారు, ఓకే వరమ గారు అన్నాడు. నాలుగు మనం ఆ కాదు 4 తెలిసి కాదని చెప్పగానే వస్తే సార్ అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. అబ్బా! రీకాల్ లేదు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఆ! ఇక్కడ ఉంది. చదువుకోలేదు వీళ్ళు ఇంకా. లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఇది ఎంత కాలం క్రితం అండి? 6 ఇయర్స్ 5 కానీ 6 కానీ ఇయర్స్. ఇప్పుడుండే ఇండస్ట్రీలో సరే కాస్ట్ అనేది సరే చాలా ఇప్పుడు రాజకీయాల్లో కాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే సౌత్‌ని ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే కాస్ట్ అనేది యాక్చువల్‌గా ఒక ప్రముఖ పాత్ర ప్రతి దాంట్లో గూడాన. అవును. ఉంది.
కానీ సినిమా ఫీల్డ్ లో కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, అంటే ఫ్రాంక్ గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వల్ల డబ్బులు తేగలుగుతాడు లేదా, ఆ డైరెక్టర్ సినిమాని బాగా తీయగలుగుతాడు లేదా అన్నదే చూస్తూ ఉంటారు కదా. సో అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నాను అన్నారు 6 ఏళ్ల క్రితం, ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అనిపిస్తుందా? ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ ఎవరైతే డైరెక్టర్లు అవుతున్నారో వాళ్ళు మనకి క్యారెక్టర్ కి తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప, పాత వాళ్ళు ఉంటారు కదండి, పాత గో డైరెక్టర్స్ వీళ్ళంతా కాస్టింగ్ చచ్చిపోతారు అందరూ ఉన్నారు. ఇంకానా చాలా మంది ఉన్నారు, ఎవరో రేర్ కేసు కానీ మాక్సిమం అలాగే ఉన్నారు. కొంతమంది మంచిగా ఉన్నారు చూడు కోడర్స్, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు సర్లే వీడేదో అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది క్యాస్ట్ బేస్డ్ అవకాశాలు ఇచ్చారు. నేను రీసెంట్ గా ఒక సినిమా చదివి అడ్వాన్స్ కూడా తీసుకున్నా సినిమాకి. ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పటాలు ఎక్కేస్తున్న టైంలో లేదు మా క్యాస్ట్ వాళ్ళే హీరోగా ఉండాలి, మా క్యాస్ట్ వాళ్ళ యాక్టర్స్ అందరూ ఉండాలని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారంట యాక్టర్స్ దగ్గర నుంచి, రికగ్నైజ్డ్ యాక్టర్స్ దగ్గర నుంచి. మీకు ఇచ్చారా అడ్వాన్స్? ఇచ్చారు. తీసుకున్నారా మీ దగ్గర కూడా? నాకు అడిగితే ఫోన్ చేశారు నాకు, మీరు నా డేట్లు బ్లాక్ చేసుకున్నారు నేను వాళ్ళు ఏదో కొంచెం ఏదో బ్యాక్ డ్రాప్ ఏదో ఉంది, సెటిల్మెంట్ బ్యాచ్ ఏదో అన్నారు, చూసుకుందాం భయ్యారండి. అలా ఉన్నారండి చాలా 40-50 దాటిన వాళ్ళకే పెంట, ఇప్పుడు వస్తున్న వాళ్ళు లేదు. అసలు యంగ్ ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్తే సినిమా ఇండస్ట్రీ అనేది పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. టాలెంట్ ఉంది అంటే వాడు ఎవడు ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదండి, వాడు నిజంగా టాలెంటెడ్ అనుకుంటే అవకాశాలు వస్తున్నాయి, ఇస్తున్నారు కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంతమంది వచ్చి అవకాశాలు అంటే బయటకు వస్తున్నారంటే అదే కారణం. ఇప్పుడు కానీ ఇలాంటి చోట కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక విధంగా విచిత్రంగానే ఉంది. మీకు తెలియదు సార్ క్యాస్ట్ లేదా ఇక్కడ? అంటే నేను ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ కానీ ఇప్పుడు కూడా అంటే బయటికి అనరు, బయటికి అనరు, కోళ్ళు వారు అది బయటికి ఎవ్వరు నువ్వు మా కాస్ట్ కాదు నువ్వు దొబ్బే అనరు. లేకపోతే ఇలా తడుముతారు జడ్జి ఉందా లేదా, పప్పు రుబ్బుతుంటారు లా ఎక్కడ, అంతే సార్. ఇంటి పేరు బట్టి ఇంటి పేర్లు ఏముందండి, ఇప్పుడు ఒక ఇంటి పేరు చాలా క్యాస్ట్లలో ఉంటది, అది కామన్ గా ఉంటది, అంటే చాలా మందికి తెలియని విషయం. అక్కడ అయిపోయారు. ఇప్పుడు బెహరా అనే క్యాస్ట్ చాలా దాంట్లో ఉంది, తెలుసా కదా? ఎక్కడ ఏ ఊరు అంటే ఊరిని బట్టి. నాన్నగారు ఏం చేస్తుంటారు అట్లా అక్కడ పుట్టి పూర్వతలను చేస్తారు, అవసరం నాన్న బయోపిక్ తీస్తున్నావా బయటికి చెప్పరు, లోపల అనుకుంటారు. నేను చాలా సినిమాలు చూసా ఈ క్యాస్ట్ వాళ్ళే ఎడిటర్ గా, లైన్ ప్రొడ్యూసర్ గా, ఆన్లైన్ ఎడిటర్ గా ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండాలి, అది చాలా సినిమాలు ఉన్నాయి సార్. చాలా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా బతుకున్నారు మన దృష్టి. అంటే కొంతమంది లేండి, అందరూ కాదు కానీ అందరూ కొంతమంది. అంటే ఎందుకంటే మనం జనరలైజ్ చేసేకూడదు. అవును. ఎందుకంటే కొంతమంది సరే ఈ రకమైన ఇది ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మారుతి గారు మీకు అంటే ఫోన్ చేసి ఇలా మా ఫ్యామిలీ అందరూ మా మిస్సెస్ అందరూ ఫ్యాన్ అనేటప్పుడు ఎలా అనిపించింది? ఫోన్ చేసి పిలిపించారా? ఆఫీస్కి పిలిపించారు. వెళ్ళిన తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ పిలిచి అప్లాజ్ ఇచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్. నాకు మంచి ఫ్రెండ్ ఆయన. కథ కూడా ఉంటే చెప్పు, చేసుకో, డైరెక్షన్ చేసుకో అన్నారు. మధ్యలో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఓకే, అన్ని అయిపోయాక వెళ్ళి కూర్చుంటాను సార్ అన్న. కమిట్మెంట్స్ అంటే మిగతా సినిమాలు రాస్తున్నా, సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత నేను నా కథ మీద కంపెనీలో కూర్చోవాలి అట్లా.